బండ్లు ఓడలైతాయి, ఓడలు బండ్లైతాయి. దుమ్ము లేపిన బాన్స్వాడ కాంగ్రెస్ పార్టీ కార్నర్ మీటింగ్. జకీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బాన్స్వాడ టౌన్లో నిర్వహించినటువంటి కార్నర్ మీటింగ్లో వేలాది మంది తరలి రావడం జరిగింది. సభని ఉద్దేశించి ఏనుగు రవీందర్ రెడ్డి మాట్లాడుతూ బాన్స్వాడ నియోజకవర్గం ద్వారానే జకీరాబాద్ పార్లమెంట్ అత్యధిక మెజార్టీతో గెలుస్తున్నామని చెప్పడం జరిగింది. బీసీలకు, ఓసీలకు, మైనార్టీలకు 5 లక్షల రూపాయలు, ఎస్సీలకు, ఎస్టీలకు 6 లక్షల రూపాయలు ఎన్ని ఇళ్ళు అడితే అన్ని ఇళ్ళు ఇచ్చి కట్టించే బాధ్యత మాది అని చెప్పి సందర్భంగా చేస్తా ఉన్నాము. ప్రతి సంవత్సరము 3500 ఇండ్లు మనకున్నాయి. ఏ గ్రామంలో 20, 30, 50 ఆ గ్రామాన్ని బట్టి ఖచ్చితంగా ఆ ఇల్లు కట్టిస్తామని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. గతంలో 1 లక్ష రూపాయలు ఉన్నప్పుడే ఇందిరమ్మ ఇల్లు బ్రహ్మాండంగా కట్టినాం మన రాజశేఖర టైంలో. కాబట్టి ఇప్పుడు కూడా ఖచ్చితంగా మరి పాత ఏదైతే పోచారం శ్రీనివాసరెడ్డి ఇండ్లు ఇచ్చిన బిల్లులు చాలా మంది బిల్లు రాలే. ఎలక్షన్ ముందు ఏం చెప్పిండు, బిల్లు ఎలక్షన్ అయినా గెలిపిస్తే బిల్లు ఇస్తా అని చెప్పిండు. లాస్ట్కు బిల్లు ఇచ్చిండా, ఇయ్యలేదు. ఇప్పుడు రాలేదు, చాలా మంది బిల్లు రాలేదు. బిల్లు రాలేదు, చేతులు లేపు రమ్మిళ్ళ ఇంతమంది పేరుకోవాలంటే భయపడిపోయాడు. కాబట్టి ఇట్లా ఈ ఏజ్లో అబద్ధాలు ఆడు కరెక్ట్ కాదని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇవాళ మా మహిళలకు, సోదరిమణులకు గత 10 సంవత్సరాలు డాక్రా మహిళలకు మీకు పావులా వడ్డీ వచ్చిందా? రాలే, చేతులు ఊపుతుగా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చిన 4 నెలలనే డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ మీకు మీ పావులా వడ్డీ మీ ఖాతాలో పడ్డాయని చెప్పి సందర్భం మనం చేస్తూ ఉన్నాం. కాబట్టి వీటితో పాటు 5 గ్యారంటీలు ఇచ్చినాం. ఒకటే ఒక గ్యారంటీ, ఇంపార్టెంట్ గ్యారంటీ, రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ ఆగస్టు 15 లోపల మాఫీ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మా అక్కలకు చెల్లెలకు తెలియజేస్తా ఉన్నాను. గతంలో కేసీఆర్ 10 ఏళ్ల కింద ఏం చెప్పిండు? కేసీఆర్ ఏకకాలం రుణమాఫీ చేస్తా అని చెప్పి 2014లో చేసిండా?